హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైన్స్ పార్క్. నేను స్వప్న. ఈరోజు మనం ఈ వీడియోలో పుష్పంలోని భాగాలు మరియు వాటి యొక్క విధులను గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. దానికోసం మనం ఉమ్మెత్త పుష్పం దత్తర ఫ్లవర్ని పరిశీలిద్దాం. దత్తర ఫ్లవరే ఎందుకు అంటే, దత్తర ఫ్లవర్ అనేది ఒక సంపూర్ణ పుష్పం, కంప్లీట్ ఫ్లవర్. అంటే ఒకే పుష్పంలో 4 వలయాల్లో రక్షక, ఆకర్షణ మరియు స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి భాగాలైన కేసరావళి, అండకోశం అమరి ఉన్నట్లయితే ఆ పుష్పాన్ని మనం సంపూర్ణ పుష్పం అంటాం. అంతేకాకుండా దత్తుర అన్ని ప్రాంతాల్లో విరివిగా లభిస్తుంది. ఇంకా పరిశీలించడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది. అందుకే మనం దత్తర ఫ్లవర్ని ఎంచుకుంటాం. ఇక పుష్పాన్ని పరిశీలించినట్లయితే కాడ వంటి ఆకుపచ్చని ఈ నిర్మాణాన్నే పుష్పవృంతం, పెడిసిల్ అంటాం. పెడిసిల్కి పైభాగంలో కొద్దిగా ఉబ్బి ఉన్నటువంటి ఈ నిర్మాణాన్నే పుష్పాసనం, థలామస్ ఆర్ రెసెప్టకిల్ అంటాం. థలామస్ అనేది పుష్పంలోని మిగతా భాగాలన్నిటికీ పీఠంలాగా పనిచేస్తుంది. థలామస్కి పైభాగంలో ఆకుపచ్చని గరాటు వంటి పత్రాల వంటి ఈ నిర్మాణాన్నే రక్షక పత్రావళి, కెలిక్స్ అంటాం. రక్షక పత్రాలు సెపల్స్ అన్నీ కలిసిపోయి పొడవైన గొట్టం వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. సెపల్స్ పుష్పం మొగ్గదశలో ఉన్నప్పుడు మొగ్గకి రక్షణని కలిగిస్తాయి. ఇదే కాకుండా ఫోటోసింథసిస్లో కూడా పాల్గొంటాయి. సెపల్స్ని తొలగించినట్లయితే తెల్లటి గరాటు వంటి పొడవైన నిర్మాణాన్నే ఆకర్షణ పత్రావళి, కొరెల్లా అంటాం. ఆకర్షణ పత్రాలు పెటల్స్ అన్నీ కలిసిపోయి కొరెల్లాని ఏర్పరుస్తాయి. పెటల్స్ రకరకాల పుష్పాల్లో, రకరకాల రంగుల్లో, రకరకాల ఆకారాల్లో ఆకర్షణీయంగా ఉంటాయి. పెటల్స్ ప్రత్యుత్పత్తి సమయంలో కీటకాలని ఆకర్షించడానికి తోడ్పడతాయి. సెపల్స్ మరియు పెటల్స్ని రెండింటిని కలిపి పుష్పంలోని అనావశ్యక అంగాలు, అన్నెసెసరీ పార్ట్ ఆఫ్ ఫ్లవర్ అంటారు. దతురా ఫ్లవర్లో కేసరాలు ఆకర్షణ పత్రాల్ని అత్తుకొని 3వ వలయాన్ని ఏర్పరుస్తాయి. కేసరాలు స్టామెన్స్ పొడవైన సన్నని దారం వంటి మెత్తటి నిర్మాణాలు. పొడవైన సన్నని దారం వంటి నిర్మాణాన్నే కేసర దండం, ఫిలమెంట్ అంటాం. ఫిలమెంట్కు చివరి భాగంలో ఉబ్బెత్తు కోశం వంటి నిర్మాణాన్నే పరాగ కోశం, పోలెన్ శాక్ ఆర్ యాంథర్ అంటాం. పోలెన్ శాక్లో పోలెన్ గ్రెయిన్స్ ఉత్పత్తి అవుతాయి. పోలెన్ శాక్ మరియు ఫిలమెంట్ని కలిపి పురుష ప్రత్యుత్పత్తి భాగాలు ఆండ్రోషియం అంటాం. మనం పుష్పాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే స్టామెన్స్ 5 కనబడతాయి. స్టామెన్స్ రకరకాల పుష్పాల్లో రకరకాల ఆకారాల్లో కనబడుతుంటాయి. పుష్పం మధ్య భాగంలో 4వ వలయంలో అండకోశం, పిస్టెల్ ఏర్పడి ఉంటుంది. పిస్టెల్లో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. పుష్పాసనంపై ఉబ్బెత్తు బల్బు వంటి నిర్మాణాన్నే అండాశయం, ఓవరీ అంటాం. అండాశయం పైభాగంలో పొడవైన సన్నటి నిర్మాణాన్నే కీలము, స్టైల్ అంటాం. స్టైల్కి చివరి భాగంలో ఉబ్బెత్తు నిర్మాణాన్నే కీలాగ్రము, స్టిగ్మా అంటాం. స్టిగ్మా, కీలము, అండాశయాన్ని కలిపి స్త్రీ ప్రత్యుత్పత్తి భాగాలు గైనోషియం అంటాం. పరాగ రేణువులు కీలాగ్రం ద్వారా అండాశయాన్ని చేరుకొని ప్రత్యుత్పత్తిని జరుపుతాయి. రకరకాల పుష్పాల్లో అండకోశాలు రకరకాల ఆకారాల్లో ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.